విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్, మహానటి సావిత్రి జంటగా హాస్య నటుడు పద్మనాభం దేవతా చిత్రం నిర్మిస్తున్న రోజులవి. ఇందులోని కన్నుల్లో మిస్మిసలు పాటను తమిళనాడులోని సాతనూరు డ్యాం దగ్గర చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు దర్శకుడు హేమాంబరధరరావు. సాధారణంగా ఎన్టీఆర్ అవుట్డోర్ అంటే ఆ రోజుల్లో ఆసక్తి చూపించేవారు కాదు. పాటలను సైతం సెట్లో తీయాల్సిందే. జానపద చిత్రాల్లో ఆయన గుర్రం మీద స్వారీ చేసే సన్నివేశాలను కూడా స్టూడియోలో బ్యాక్ ప్రొజెక్షన్లో తీసేవారు. ఎన్టీఆర్ దృష్టిలో అవుట్డోర్ అంటే మద్రాస్ పొలిమేర్ల ప్రాంతమే. పొద్దునే వెళ్ళి షూటింగ్ ముగించుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేయాల్సిందే. కానీ పద్మనాభం అభ్యర్థించడంతో సాతనూరు డ్యాంకి రావడానికి ఒప్పుకున్నారు. తన సొంత అంబాసిడర్ కారులో ఎన్టీఆర్ను కూర్చోబెట్టుకుని పద్మనాభం బయలుదేరారు. పద్మనాభం ముందు సీట్లో కూర్చున్నారు. ఎన్టీఆర్ వెనుక సీట్లో పడుకున్నారు. కుదుపులు లేకుండా మెల్లిగా పోనివ్వమని తన డ్రైవర్ గోపికి చెప్పారు పద్మనాభం. రాత్రి 9:30 ప్రాంతంలో చెంగల్పట్టు చేరుకున్నారు. ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేస్తున్నారు. కాస్త ముందుకెళ్లేసరికి అల్లంత దూరంలో రోడ్డు మీద ఒక పెద్ద పులి కనిపించింది. రోడ్డు దాటుతోంది. 10 అడుగుల పొడవుంది. దాన్ని చూడగానే వణికిపోతూ పులి అన్నాడు గోపి డ్రైవర్. ఏం పర్వాలేదు, స్పీడ్ తగ్గించు, కానీ అరవకు, అన్నగారు లేస్తారు అన్నారు పద్మనాభం. అలా డ్రైవర్కు ధైర్యం చెప్పారు. కానీ పద్మనాభం గుండె కారు కన్నా వేగంగా కొట్టుకోసాగింది. ఆ పులి రోడ్డు దాటే వరకు అదే పరిస్థితి. పులి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. బతికి బయటపడ్డాం సార్, నాకు మహాభయం వేసింది, మీరు భయపడలేదు అన్నాడు గోపి. పులికి నేను భయపడలేదురా, మనం సింహాన్ని తీసుకెళ్తున్నాం, ఆ సింహం అంటేనే నాకు భయం అన్నారు పద్మనాభం. తిరువణ్ణామలై దాటేసరికి తెల్లారి 4 అయింది. ఓ హోటల్ దగ్గర కారు ఆపారు. ఇంతలో ఎన్టీఆర్ కూడా లేచారు. ఆయన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, అన్నగారు, రాత్రి ఒక విషయం జరిగింది అని చెప్పారు పద్మనాభం. ఏమిటది అని కుతూహలంతో అడిగారు ఎన్టీఆర్. చెంగల్పట్టు దగ్గర పెద్ద పులి కనిపించింది. మన కారుకి ఎదురుగా రోడ్డు క్రాస్ చేసి వెళ్ళింది అన్నారు పద్మనాభం. మరి నన్నెందుకు లేపలేదు, నేను చూసేవాణ్ణిగా అన్నారు ఎన్టీఆర్. పులి ఏమనకుండా వెళ్ళిపోయింది. అంతగా అవసరం వస్తే సింహాన్ని లేపేవాణ్ణి అని పద్మనాభం చెప్పగానే అని పెద్దగా నవ్వేశారు ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.